రాఖీ కట్టని కవిత కేటీఆర్ అందుబాటులో లేకపోవడమే కారణం. రక్షాబంధన్ అంటే దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన పండుగ అని చెప్పుకోవచ్చు. మామూలుగానైతే ఈ రాఖీ రక్షాబంధన్ అనేది నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం అందరం దేశానికి రక్ష అని చెప్పేసి అన్నా చెల్లెళ్ళ మైత్రి కూడా. ఎందుకంటే ఈ రక్షాబంధన్ విషయంలో కుటుంబాలు అనేటువంటివి ఎన్నో రకాలుగా ఆర్థిక సమస్యలతోని ఏదో ఒక విషయంలో ఏదో ఒక తగాదాలు అనేటువంటివి కూడా ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఈ రక్షాబంధన్ పండుగ వచ్చేసరికి ఆ తగాదాలన్నీ మర్చిపోయి కూడా చెల్లెలు అన్నకు రాఖీ కట్టడం అనేది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక అద్భుతమైన సాంప్రదాయం. మరి ఆ సాంప్రదాయాన్ని కూడా మనం పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా మనం దాదాపు ఈ రాఖీ కట్టకపోవడం అనేది చూస్తున్నాం. ప్రజెంట్లో చూసినట్టయితే ప్రజెంట్ వార్తలో చాలా హాట్ టాపిక్ చూసినట్టయితే రాఖీ కట్టని కవిత కన్నడ. అంటే ఆయన దాదాపుగా కవిత గారు కేటీఆర్ గారికి మెసేజ్ కూడా చేసిందట. ఆయన సింపుల్గా నేను అవైలబుల్గా ఉండట్లేదు అని చెప్పేసి అంటే మెసేజ్ రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. దాదాపు అన్ని వార్తాపత్రికల్లో కూడా మనం ఆంధ్రాలో చూసాం. ఎవరు? షర్మిల, జగన్. వారు కూడా ఆ షర్మిల గారు కూడా ఈసారి జగన్ గారికి రాఖీ కట్టలేదట. అంటే ఎక్కడ ఏం తగ్గింది? దాదాపుగా ఇన్ని మీడియా ఛానళ్ళు ఇంత కూడా వీళ్ళ మీద ప్రచారం చేయడంలో తప్పు లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అదే జరిగింది. ఎందుకంటే ఒక రక్షాబంధన్ పండుగ అప్పుడు కుటుంబాలు అన్నీ కూడా మర్చిపోయి ఆదర్శవంతంగా రాఖీ కట్టడం వల్ల ఎంతోమందికి కూడా వీళ్ళు ఆదర్శప్రాయంగా నిలబడతారు. అంటే చిన్న చిన్న తగాదాలు రాజకీయ పరంగా కూడా కలతల్లో మనస్పర్ధలు అనేటువంటివి మనిషిని ఎంతగా కుక్షింపజేస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక మనిషికి తోడుగా ఉంటే ఎన్ని ఆపదలు ఉన్నా కానీ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబం కూడా సపరివార సకుటుంబం అనేది ఒక బలంగా ఉంటేనే వాళ్ళు భావితరాలకు ఎంతో కూడా మెసేజ్ ఇవ్వగలుగుతారు. ఈరోజు కేసీఆర్ కుటుంబంలో ఈ యొక్క కలతలు రావడం వల్ల ఒక ఆదర్శవంతంగా ఉన్నటువంటి ఫ్యామిలీయే ఇన్ని గొడవలకు దారి తీసినప్పుడు ఇవన్నీ ప్రజానికంగా ప్రజలు అబ్జర్వేషన్ చేసినప్పుడు ఒక సామాన్య కుటుంబంలో కలతలు రావా అనే మనం అనుకోలేమా? వాస్తవంగా మనం ఈ యొక్క వార్తను ఇంకా కొంచెం ఒక డీప్గా చూసినదైతే ఇంటికి వస్తున్నానని సోదరుడికి మెసేజ్ బదులుగా నాట్ అవైలబుల్ అంటూ ఎమ్మెల్సీకి రిప్లై. నిరాశతో తన ఇంటి వద్దే జాగృతి అధ్యక్షురాలు. బస్ ఆమె ఇంటి దగ్గరే ఉందట. అన్నదమ్ములు అక్కచెల్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా ఉండే రాఖీ పండుగ రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తన సోదరి కల్వకుంట్ల కవిత రాఖీ కట్టలేకపోయారు. కేటీఆర్ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో కవిత రాఖీ కట్టలేకపోయారని తెలుస్తుంది. తాను రాఖీ కట్టడానికి వస్తున్నానని కేటీఆర్ ఫోన్ ఆమె మెసేజ్ చేయగా నాట్ అవైలబుల్ అంటూ సమాచారం వచ్చిందని తెలిసింది. దీంతో ఆమె కేటీఆర్ ఇంటికి వెళ్లకుండానే నిరాశతో ఇంటి దగ్గరే ఉండిపోవలసి వచ్చింది. మనందరికీ తెలిసిన విషయమే రక్షాబంధన్ అనే పండుగ మన భారతీయ సంస్కృతిలో చాలా పెద్ద పండుగ. ఇది ఒకటే ఒక లైన్లో నేను కంప్లీట్ చేస్తాను. మనకందరికీ తెలుసు ప్రపంచ విజేత అలెగ్జాండర్. ఆయనే ఎంతో ప్రపంచాన్ని జయించి వచ్చిన తర్వాత సోరస్ పురుషోత్తముని జయిద్దామని చెప్పేసి మన భారతదేశానికి వస్తాడు. పురుషోత్తం యొక్క సైన్యాన్ని విద్యా నైపుణ్యాన్ని అతడు సమాచారం మెసేజ్ తెలుసుకున్న తర్వాత ఒక అడుగు వెనుకకేస్తాడు. వేసినప్పుడు తన భార్య అలెగ్జాండర్ గారి భార్య ఈ పురుషోత్తం గొప్పతనం తెలుసుకొని అప్పుడే ఆమె అదృష్టం కొద్ది ఏమొస్తుందంటే రక్షాబంధన్ అనే పండుగ వస్తుంది. ఆ పండుగ తన దగ్గరికి వెళ్ళి నా భర్తకు ప్రాణభిక్ష ఇవ్వండి, ఈ యుద్ధంలో తను ఓడిపోవడం ఖాయం, మీరు ఏ విధంగానైనా సరే ఈ యుద్ధంలో మీరు ఓడిపోయి నా పతిని కాపాడండి అని చెప్తే అంత పెద్ద వీరుడు సైతం ఆమె ఎవరో తెలియదు ఆయనకు జస్ట్ ఒక రక్ష కట్టినందుకు దాదాపుగా అలెగ్జాండర్తో యుద్ధం చేయంగా ఆయనే ఓడిపోయి ఆ అమ్మాయి కోసం ఎంతో కొంత రాజ్యాన్ని త్యాగం చేస్తారు. అంటే ఒక దాదాపుగా ఈ పదవులు కానీ ఈ రాజకీయాలు కానీ తర్వాత ఈ డబ్బు కానీ ఏది కూడా మనిషికి శాశ్వతం కాదు. ఒకటి మనశ్శాంతే శాశ్వతం. మనం ఎన్ని మనస్పర్ధలున్నా ఏదున్నా సరే ఒక విలువైన పండుగలు వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయి అన్నా చెల్లెల అనుబంధం అనే రాఖీ పండుగ నాడు మనం ఒకరికొకరం రాఖీ కట్టుకుంటేనే ఆ పండుగకు విలువ, ఆ పండుగకు ఎంతో మహోన్నతమైనటువంటి చరిత్రకు మనం గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇలా చిన్న చిన్న వాటికి కూడా ఇంత పెద్ద పండుగలకు కూడా దూరం అవడం ఒక పెద్ద కుటుంబాలే చేస్తే సామాన్యమైన కుటుంబాల పరిస్థితి ఏంది? వాళ్ళ మానసిక పరిస్థితి ఏంది? ఎందుకంటే మీ కుటుంబాన్ని యావత్ తెలంగాణ ఆదర్శంగా తీసుకునేటట్టు ఉండాలి.
కానీ ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు ఏది పత్రికాముఖంగా కూడా మీరు కనిపిస్తే మీకు ఇబ్బందే, దాదాపుగా తెలంగాణ ప్రజానీకానికి కూడా ఇబ్బంది. ఇప్పుడు అన్నదే దాదాపు పత్రికలు అన్న దాంట్లో ఎలాంటి అబద్ధాలు లేవు, అన్నీ నిజాలే అనిపిస్తున్నాయి. నేను మొన్నటి వరకు కూడా ఏదో సంథింగ్ కుటుంబం బాగానే ఉందనుకున్నాను, కానీ ఈరోజు వార్త చూసిన తర్వాత అనిపించింది ఏ పత్రిక అయినా కూడా ప్రతిదీ కూడా వాస్తవమే రాస్తుంది కేసీఆర్ కుటుంబం మీద అని నేను విశ్వసిస్తున్నాను.